హిమాలయాల్లో సంభవించిన భయంకర జల ప్రళయానికి నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలు శ్మశాన వాటికలుగా మారాయి. బుధవారం ఉదయం పర్వతాల పైభాగంలో భారీ హిమానీ నదం ఊడిపడటంతో నీరు, మంచు, రాళ్లతో కూడిన ఉగ్ర ప్రవాహం విరుచుకుపడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 335 దాటగా 1000 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 288 మంది భారతీయులతో సహా వందలాది మంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. కాగితాల్లా కొట్టుకుపోయిన వంతెనలు, దట్టమైన బురదలో కూరుకుపోయిన ఇళ్లు, ప్రాణ భయంతో పరుగులు తీసిన జనం. నేపాల్, టిబెట్లలో నెలకొన్న భయానక దృశ్యాలపై ప్రత్యేక కథనం చూద్దాం. శాంతంగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో ఒక్కసారిగా మృత్యు రాక్షసి విరుచుకుపడింది. బుధవారం ఉదయం ఎత్తైన కొండలపై నుంచి భారీ మంచు పలక విరిగిపడడంతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. నిమిషాల వ్యవధిలోనే నీరు, రాళ్లు, దట్టమైన బురదతో కూడిన భారీ ప్రవాహం ఊళ్లపైకి విరుచుకుపడింది. వరద ధాటికి దాదాపు 40 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమవగా పదుల సంఖ్యలో వంతెనలు కాగితాల్లా కొట్టుకుపోయాయి. భవనాలు నేలమట్టమై గ్రామాలు మ్యాప్ నుంచే కనుమరుగయ్యాయి. ప్రమాద తీవ్రత ఎంత భయంకరంగా ఉందో ప్రత్యక్షంగా చూసిన వారి వర్ణనలు వింటే గుండెలు బరువెక్కుతున్నాయి. నిమిషాల వ్యవధిలో విరుచుకుపడిన ప్రవాహ ధాటికి ఇల్లు పునాదులతో సహా కొట్టుకుపోగా ఇంట్లోని మనుషులు ఆకాశంలోకి ఎగిరిపడ్డంత పనైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో నల్లటి బురద ప్రవాహం ఊరిని మింగేస్తూ ఉంటే జనాలు కేకలు వేస్తూ ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. భార్యను, పిల్లలను కళ్ల ముందే ప్రవాహం తీసుకువెళ్లిపోతుంటే ఏవీ చేయలేని స్థితిలో మిగిలిపోయిన బాధితుల ఆక్రందనలు వర్ణనాతీతం. ఈ ప్రళయంలో గల్లంతైన 1000 మందికి పైగా బాధితుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేపాల్లో 800 మందికి పైగా ఆచూకీ లేకుండా పోగా వారిలో 288 మంది భారతీయులతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా దేశాలకు చెందిన 500 మంది విదేశీయులు ఉన్నారు. మరోవైపు టిబెట్లోని గైరోంగో కౌంటీలో 558 మంది గల్లంతైనట్లు చైనా ప్రకటించింది. తమ వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో భారతదేశంలోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడం, కమ్యూనికేషన్ తెగిపోవడంతో అనేక ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు చేరుకోవటం రెస్క్యూ టీంలకి సవాల్గా మారింది. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. దాదాపు 10,000 కుటుంబాలకు తక్షణ సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. బురద దిబ్బల కింద ఉన్న వారిని కాపాడేందుకు ఆర్మీ దళాలు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు. నేపాల్ను అతలాకుతలం చేసిన వరద బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే చైనా మరో హెచ్చరిక చేసింది. టిబెట్, నేపాల్ సరిహద్దులో మరో ప్రమాదం పొంచి ఉందని ప్రకటించింది. ఇప్పటికే ఓ బ్యారియర్ లేక్ పొంగిపొర్లుతూ ఉండగా రాబోయే 3 రోజుల్లో మరో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని తెలిపింది. దీంతో 72 గంటల్లో ఈ సరస్సు గట్టు తెగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ మట్టి, రాళ్ల చర్యలు కుప్పకూలడంతో లిండే నదిలో ఒక్కసారిగా వరద ఉప్పెన వచ్చింది. ఈ ఉప్పెన 2 నదుల మార్గంలో ఉన్న గ్రామాలు, పట్టణాలను ముంచెత్తింది. భోటేకోసి, త్రిశూలి నదుల వెంట విధ్వంసం సృష్టించింది. నేపాల్లో ఇప్పటికే కనీసం 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇదే సమయంలో టిబెట్ వైపు కూడా భారీ నష్టం జరిగింది. చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ ప్రకారం టిబెట్లో 558 మంది ఆచూకీ లేకుండా పోయారు. లిండే నదిలోకి మట్టి, రాళ్ల గోడ కూలిపోవడంతో భారీ వరద ఉప్పెన ఏర్పడింది. ఈ ఘటనలో కనీసం 3 మరణించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మరోవైపు నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రమాద ప్రాంతంలోని టిబెట్ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. 2 గ్రామస్తులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు అసలు ఆందోళన మరో చోట మొదలైంది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన మరో బ్యారియర్ లేక్ ప్రమాదకరంగా మారిందని బీజింగ్ హెచ్చరించింది. ఇది తెగిపోతే ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలకు మరింత తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ సరస్సుపై నిఘాను మరింత పెంచింది. చోచెన్ ఖోలా, పురేపు, స్థాంగ్ పో నదులు కలిసే ప్రాంతంలో ఈ బ్యారియర్ లేక్ ఏర్పడింది. విపత్తు ప్రాంతానికి ఈ సరస్సు ఈశాన్య దిశలో ఉంది. వెంటనే మరిన్ని విపత్తులు తలెత్తకుండా, సహాయక చర్యలకు ఇబ్బందులు రాకుండా పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తున్నట్లు చైనా తెలిపింది. ప్రస్తుతం ఈ సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా.
ఇప్పటికే సరస్సు పొంగి పొర్లుతోంది. ఇక వచ్చే 3 రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఇందులోకి చేరే అవకాశం ఉందని చైనా అధికార మీడియా అంటోంది. దీంతో రాబోయే 72 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా భారీగా సహాయక బలగాలను రంగంలోకి దించింది. బీజింగ్, చెంగ్డు నగరాల నుంచి ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలను తరలించింది. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. గైరాంగ్ పట్టణంలోని కేంద్ర ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పునరుద్ధరించిన పోర్టుకు అనుసంధానమైన ప్రాంతాల్లో మాత్రం సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఇది ఒక్కసారిగా జరిగిన విపత్తు కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయాల్లో మంచు వ్యవస్థలు వేగంగా అస్థిరమవుతూ ఉండడం భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వరదలు, కొండచర్యలు, హిమనద సరస్సులు ఉప్పొంగినప్పుడు ఈ ప్రాంతంలోని జనావాసాలు, మౌలిక వసతులు, నీటి వనరులకు పెనుముప్పుగా మారుతున్నాయి. గత ఏడాది ఆగస్టులోనూ టిబెట్లో ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్ సంభవించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఓ హిమనది సరస్సు పొంగి పొర్లడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్, చైనా మధ్య కీలకమైన వంతెన సహా పలు మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. అప్పుడు జరిగిన ఘటనకు ఇప్పుడు టిబెట్, నేపాల్ సరిహద్దులో జరుగుతున్న విధ్వంసానికి మధ్య ఒకే హెచ్చరిక వినిపిస్తోంది. హిమాలయాల్లో మారుతున్న మంచు పరిస్థితులు ఇక ప్రకృతి విపత్తులను మరింత అనూహ్యంగా మార్చే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగువ ప్రాంతంలోని ఆ బ్యారియర్ లేక్ పైనే ఉంది. రాబోయే 72 గంటల్లో అది ఎలా స్పందిస్తుంది అన్నదే కీలకంగా మారింది.